హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి బస్ బార్ క్యాలిక్యులేషన్స్. అంటే బస్ బార్ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇప్పుడు కేబుల్ క్యాలిక్యులేషన్స్ గురించి డిస్కషన్ ఉంటుంది కదా, అలానే బస్ బార్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది దీని క్యాలిక్యులేషన్ అనే దాని గురించే ఇవాళ మన టాపిక్. మళ్ళీ అందులో ఒకటి లాస్ట్ బస్ బార్కు ఎంత కాస్ట్ పడుతుంది, ప్రైస్ ఎలా అనేది కూడా నేను చెప్తాను. థిక్నెస్ ఎలా ఉండాలి, ఎంత కేజీకి ఎంత థిక్నెస్ ఉండాలి అనేది, మనం ఎంత యాంప్స్ క్యారీ చేద్దాం అనేది కూడా మన ఇవాళ డిస్కషన్. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే బస్ బార్ క్యాలిక్యులేషన్స్. ఇది విడ్త్, ఇది థిక్నెస్. థిక్నెస్, ఈ విడ్త్లో ఇవన్నీ ఉంటాయి, థిక్నెస్ ఇది. ఓకేనా. బస్ బార్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ కనెక్షన్స్. అదే కేబుల్స్ అన్నీ ఒకటే దగ్గర కనెక్ట్ చేస్తే మనకు షార్ట్ అయ్యి బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, ల్యాగ్ అవుతూ ఉంటుంది. అదే బస్ బార్తో కనెక్ట్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కంపాక్ట్ డిజైన్, మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. డిక్రీజ్ ఎస్బి అంటే స్విచ్ బోర్డును అదే కేబుల్స్తో పెద్దగా చేయవచ్చు, స్విచ్ బోర్డు అనేది చిన్నగా చేసుకోవచ్చు బస్ బార్తో హెల్ప్తో. సింప్లిఫై డిజైన్, మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. కంపాక్ట్ అంటే దగ్గరికి, సింప్లిఫై అంటే చాలా చిన్నగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్కి వెళ్దాం. ఏం క్యాలిక్యులేషన్స్ అంటే బస్ బార్ క్యాలిక్యులేషన్. అందులో మనకు బస్ బార్ ఇంత యాంప్స్కి ఇట్లా ఎట్లా, ఐ మీన్ సంథింగ్ ఇన్ని యాంప్స్ కావాలి మనకు. ఎగ్జాంపుల్ 63 యాంప్స్ కావాలి. ఇది అల్యూమినియంకు 63 యాంప్స్ లోడ్కు మనం బస్ బార్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తాం అంటే ఫార్ములా విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఓకేనా. కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే. కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అంటే చూద్దాం. ఇప్పుడు మనకు విడ్త్ ఇక్కడ ఆల్రెడీ మీకు టేబుల్ ఇచ్చాను. మనకు 63 యాంప్స్కు విడ్త్ 20 సెలెక్ట్ చేద్దాం ఫస్ట్. ఎగ్జాంపుల్గా 20 ఆ చార్ట్లో మనకు విడ్త్ చార్ట్లో 20 సెలెక్ట్ చేసాం. ఇంటూ థిక్నెస్ వచ్చేసి 3 వేద్దాం. కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎంత మీకు ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ చార్ట్ ఇచ్చాను కదా. నార్మల్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎట్లా అంటే 0.8 కాపర్, అల్యూమినియం. కాపర్ అయితే 1.2. ప్యూర్ ఎలక్ట్రాన్ అయితే అల్యూమినియం అయితే 1 యాంప్, కాపర్ అయితే 1.6. మరి రెండు ఎందుకు ఇచ్చానంటే ఇది ఇండియాలో వర్క్ అవుతుంది, ఇది అవుట్ ఆఫ్ కంట్రీస్ లైక్ గల్ఫ్ గల్ఫ్. ఓకేనా. ఇదైతే ఇండియాలో వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 20 ఇంటూ 3 ఇంటూ అల్యూమినియం కాబట్టి నార్మల్గా 0.8. మనకు కావాల్సిన 63 యాంప్స్. ఇది నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. ఎంత వస్తుందంటే 48 యాంప్స్. 48 యాంప్స్ మనకు యాక్సెప్టబుల్ కాదు, అయితే క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి మనం 30 తీసుకుందాం. విడ్త్ వచ్చేసి 30, థిక్నెస్ వచ్చేసి 6 ఇంటూ మనం ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అల్యూమినియం కాబట్టి 0.8. ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే 72 యాంప్స్. ఓకేనా. ఇది మనకు సెలెక్టివ్, ఇది క్యాన్సల్. మనకు 63 యాంప్స్ కావాలి కాబట్టి మనం ఎంత విడ్త్ ఎంత థిక్నెస్ ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన 63 యాంప్స్ లోడ్ క్యారింగ్ అయ్యే దగ్గర 30 ఇంటూ అంటే 30 విడ్త్, థిక్నెస్ వచ్చేసి 6 mm. ఇది 30 mm విడ్త్, 6 mm థిక్నెస్ అయితే మనము 72 యాంప్స్ క్యారీ చేస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఇంకోటి సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు 25 ఉంది మిడిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇంటూ 6 థిక్నెస్ ఇంటూ 0.8 ఎంత వస్తుంది అంటే నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. ఇది 60 యాంప్స్ వస్తుంది. ఇది మనకు పర్ఫెక్ట్. ఇక్కడ 63 యాంప్స్ కావాలి.
ఇది కూడా సెట్ కాదు, మనకు సెట్ అయ్యేది ఇది సెలెక్ట్ 63 amps. అల్యూమినియంకి అర్థమైందా? మీకు ఫార్ములా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. విడ్త్ మళ్ళీ వేస్తున్నా, ఫార్ములా చూడండి. విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ట్రిపుల్ సి. విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ, ఇది ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం కాపర్ క్యాలిక్యులేషన్ చేద్దాం. కాపర్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇది అల్యూమినియం కదా, ఇప్పుడు కాపర్ చేద్దాం. కాపర్ క్యాలిక్యులేషన్. కాపర్ కూడా సేమ్ ఫార్ములా ఏంటి? విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. అంటే విడ్త్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా కాపర్. ఈ విడ్త్ థిక్నెస్ సేమ్ అందరికీ, ఇది విడ్త్ థిక్నెస్ వచ్చేసి సేమ్ టేబుల్. మనం కరెంట్ క్యారింగ్ కెపాసిటీకి టేబుల్ వేసుకున్నాం కదా మన ఇండియాలో. ఇది ఇప్పుడు కాపర్కు 1.2 వస్తుంది కదా. ఇప్పుడు మనం దీనికి ఎంత యామ్స్కి సెలెక్ట్ చేసుకుందాం అంటే 100 amps సెలెక్ట్ చేసుకుందాం. కాపర్ వచ్చేసి ఫార్ములా అదే. కాపర్ మనం 100 amps సెలెక్ట్ చేసుకుందాం. ఫార్ములా ఇది. 100 amps ఇప్పుడు ఎంత విడ్త్ కావాలి, ఎంత థిక్నెస్ కావాలనేది మన క్యాలిక్యులేషన్. విడ్త్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకుందాం. మన 20 ఇంటూ థిక్నెస్ వచ్చేసి 3, విడ్త్ 20, విడ్త్ వచ్చేసి 20, థిక్నెస్ వచ్చేసి 3. కరెంట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి ఇండియాలో కాపర్ 1.2. మనకు 100 amps వస్తుందా? క్యాలిక్యులేట్ చేసి చూస్తే మనకు 100 amps రావట్లేదు, 72 amps వరకే క్యారింగ్ అవుతుంది. కానీ 100 amps కావాలి కదా మనకు, 100 amps కావాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుందాం? 30 తీసుకుందాం. 30 ఇంటూ 3, ఇది విడ్త్ వచ్చేసి 30 తీసుకుందాం, థిక్నెస్ వచ్చేసి 3 ఇంటూ 1.2 కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే 108 amps. ఇది ఓకే, మనకు 100 amps 108 మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కాపర్ క్యాలిక్యులేషన్. మీకు అల్యూమినియం క్యాలిక్యులేషన్ కాపర్ క్యాలిక్యులేషన్ అయిపోయిందా? ఏది అల్యూమినియం కాపర్ క్యాలిక్యులేషన్ దేనికి అయిపోయింది? మనం సెలెక్షన్ విడ్త్ అండ్ థిక్నెస్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీకి మనం సెలెక్షన్ బస్ బార్ సెలెక్షన్ మనది అయిపోయింది. అల్యూమినియం అర్థమైంది, మీకు కాపర్ అర్థమైంది. సరే, ఇప్పటి వరకు మీరు అల్యూమినియం అండ్ కాపర్ సెలెక్ట్ చేశారు. విడ్త్ థిక్నెస్ బట్టి మనం ఈ టేబుల్ బట్టి మీరు డిస్కస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ యామ్స్ క్యారీ చేసి వచ్చింది. ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకు ఇక్కడ 2000, మీరు ఇక్కడ టేబుల్ చూసారు కదా. ఇప్పుడు 2000 amps మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2000 amps 2000 amps ఏ బస్ బార్ సెట్ అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్ములా తెలుసుగా మీకు, చూశారు కదా. విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ CCC కరెంట్ క్యారింగ్ కెపాసిటీ కదా. విడ్త్ వచ్చేసి మనం 200 సెలెక్ట్ చేద్దాం. 200 ఇంటూ థిక్నెస్ వచ్చేసి 12 సెలెక్ట్ చేద్దాం. ఇంటూ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అల్యూమినియమే సెలెక్ట్ చేద్దాం. 0.8 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 1920 amps వచ్చింది. 1920 amps వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేస్తే 1920 amps వచ్చింది. 1920, కానీ మనకు కావాల్సింది 2000 amps కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం చేయాల్సింది డబల్ ట్విస్ట్. అంటే బస్ బార్లు మీరు ఎక్కడైనా చూస్తే కొన్ని చోట్ల 2 బస్ బార్లు అటాచ్ చేసి ఉంటాయి చూసారా, అది శాండ్విచ్ బస్ బార్ అంటారు. ఓకేనా, శాండ్విచ్ బస్ బార్ అంటారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విడ్త్ ఇంటూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 120 ఇంటూ 12 ఇంటూ 0.8 ఎంత వస్తుంది? 1200 వస్తుంది. ఓకేనా, 1200 ఇంటూ 2 ఈక్వల్స్ టు 2400. ఇప్పుడు మనం ఈ బస్ బార్ సెలెక్ట్ చేసాం. అంటే 2 బస్ బార్లు అటాచ్ చేసి శాండ్విచ్ లాగా చేసేసి దగ్గరికి అటాచ్ చేసేసి 2 బస్ బార్లు పెడితే మనకు ఓకే.
ఇప్పటి వరకు మన క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా, స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ బస్ బార్. మనకు బస్ బార్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటి వరకు. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఎంత లెంత్కు ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ ఇంత యాంప్స్ క్యారీ కావాలి అంటే ఎంత లెంత్ ఉండాలి, ఎంత థిక్నెస్ ఉండాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎంత లెంత్కు ఎంత కిలోగ్రామ్ ఉండాలి, ఇదే క్యాలిక్యులేషను. ఎంత లెంత్కు ఎంత కిలోగ్రామ్ ఉండాలి అనేది మన టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అల్యూమినియంతోనే స్టార్ట్ చేద్దాం. కేజీ పర్ మీటర్. కేజీ పర్ మీటర్లో మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఎంత చేద్దాం, 120 యామ్స్కు మనం సెలెక్ట్ చేద్దాం. 120 యామ్స్ ఎంత లెంత్ కోవాలి అనే దాని గురించి మనం ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. దీని ఫార్ములా వచ్చేసి విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ డబ్ల్యూడి అంటే వెయిట్ డెన్సిటీ. ఇది ఫార్ములా. ఓకేనా? అది ఫార్ములా కాబట్టి ఫస్ట్ 120 యామ్స్కు మనకు ఎంత థిక్నెస్ ఎంత విడ్త్ ఉన్న అల్యూమినియం కావాలి అనే దాన్ని మన క్యాలిక్యులేషన్. ఫర్ సపోజ్ 50 ఇంటూ 3 ఇంటూ 0.8 ఈక్వల్స్ టు 120 యామ్స్. 120 యామ్స్ మనకు ఆల్రెడీ వచ్చేసింది, సెలెక్షన్ చేసాం. ఇప్పుడు మనం కిలోగ్రామ్ పర్ మీటర్ చేద్దాం. ఈ ఫార్ములా విడ్త్ 50 ఇంటూ 3 ఇంటూ ఇదిగోండి, ఇది కిలోగ్రామ్ పర్ మీటర్కు ఫార్ములా. అల్యూమినియం వచ్చేసి 0. ఏది డబ్ల్యూడి 0.0027 వస్తే ఎంత వస్తుందంటే 0.405 కేజీ. 0.405 కేజీ ఎంత 1 మీటర్కు. 1 మీటర్కు ఇంత. అదే 10 మీటర్స్కు 0.405 ఇంటూ 10 ఈక్వల్స్ టు 4.05. దీని కాస్ట్ ఎట్లా, కాస్ట్ ఎంత డిసైడ్ చేయాలి? 4.05 ఇంటూ ఒక మీటర్కి ఎంత ఉంది కాస్ట్ అంటే అల్యూమినియం 400 రూపీస్ ఉంది. 400 ఇంటూ 400 4.05 కేజీ ఇంటూ 400 మీటర్. కేజీ పర్ మీటర్ ఇంటూ 400 ఎంత వస్తుందంటే 1620 రూపీస్. అంటే 10 మీటర్స్ అల్యూమినియంకు 1620 ప్రైస్. మీకు క్యాలిక్యులేషన్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు కాపర్ డిస్కస్ చేద్దాం మనం. అల్యూమినియం అయిపోయింది కదా, ఇప్పుడు కాపర్ డిస్కస్ చేద్దాం. కాపర్ సేమ్ ఫార్ములా, విడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ వెయిట్ డెన్సిటీ. ఓకేనా? కాపర్కి వచ్చేసి 0.0089. ఓకేనా? టేబుల్ చూపెడతా, 0.0089 అది గుర్తుపెట్టుకోండి. వెయిట్ ఇంటూ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కాపర్ ఎంత యామ్స్కు. ఫస్ట్ యామ్స్ సెలెక్ట్ చేద్దాం. 100 యామ్స్కు సెలెక్ట్ చేయాలి. 100 యామ్స్కు మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, కానీ మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. 100 యామ్స్కు ఏ బస్ బార్ సెలెక్ట్ చేయాలి, ఎంత థిక్ది ఎంత విడ్త్ది సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వెయిట్ ఇంటూ థిక్నెస్ ఇంటూ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఓకేనా? 100 యామ్స్కు మనకు ఎంత కావాలి? 30 ఇంటూ 3 విడ్త్ 30 థిక్నెస్ 3 కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎంత కాపర్కు 1.2. ఇది ఇండియా. 1.2 అంటే మనకు ఎంత వస్తుంది టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 108 యామ్స్ వస్తుంది. 108 100 యామ్స్కు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కేజీ పర్ మీటర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్ములా వెయిట్ 50 ఇంటూ థిక్నెస్ ఎంత 3 ఇంటూ కాపర్ 0.0089. ఓకేనా? 0.0089. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 0.801. ఒక మీటర్కు ఇంత ఇంటూ 10 మీటర్స్ ఇంటూ 10 వేస్తే ఎంత వచ్చిందంటే మనకు 8.01 కేజీ. 8.01 కేజీ
కాస్ట్ ఎంత కాపర్కు ఒక 1 kgకి కాస్ట్ ఎంత అంటే 1200 ఉంది. 1200 ఉంది. 1200 1 kg ఈక్వల్స్ 1200 రూపీస్. ఓకేనా, మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? 1200 ఇంటూ 8.01 ఈక్వల్స్ టు 9600 రూపీస్. మనకు అల్యూమినియం ఎంత వచ్చింది? అల్యూమినియం వచ్చేసి 620. 10 kg అల్యూమినియం ఎంత రేట్ వచ్చిందంటే 1620. 10 kg కాపర్ 100 ఇది ఎంత యాంప్స్ క్యారీ చేసేది అంటే 120 యాంప్స్ వరకు క్యారీ చేస్తుంది. కాపర్ వచ్చేసి 100 యాంప్స్ కదా, 100 యాంప్స్ క్యారీ, కాస్ట్ వచ్చేసి 9600. ఓకేనా, మీకు అర్థమైందా? కాపర్ కాస్ట్ ఎక్కువ, క్యారీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, థిక్నెస్తో పోల్చుకుంటే కూడా తక్కువ ఉన్న యాంప్స్ అయితే ఎక్కువ క్యారీ చేస్తుంది, కాస్ట్ కూడా ఎక్కువ. ఓకేనా, మీకోసం ఇంత పెద్ద చార్ట్ వేసి మరి క్యాలిక్యులేట్ చేశాను బస్ బార్ గురించి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి కింద. చాలా కష్టపడి మరి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసి గూగుల్ నుంచి అయినా బయట నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకొని మీకోసం చేశాను. మీరు ఖచ్చితంగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ లాస్ట్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నాకు మెయిల్ చేయొచ్చు. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే దెన్, బాయ్ బాయ్.